పేరు ఏసండి. మరి మెట్లగడ్లో ఉన్నారట్రా బాబు మీరు. ఏంట్రా చూపు, బండి తీయండి. బాగా చెప్తున్నావు, దేవుడికే ఇల్లేదు. అన్నా అన్నా ఇక్కడ బస్సులు ఆగుతాయి అన్నా. అవును నిజమే, వీడే రెడీగా ఉన్నాడేంటి? ఊరోరందరూ మారారు, నువ్వే ఇలా గాలి తిరుగులు తిరుగుతున్నావు. నువ్వు కూడా పనులకు వచ్చాడురా. పేదలు ఇల్లు పరగొట్టి ఈ నిర్మాణాన్ని కడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు ప్రతాప్. తిన్నానులే, అంతా నీ వల్లే వచ్చిందిరా. మీ అబ్బాయి ఏనాడు దేవుని మందిరానికి రాలేదమ్మా. మాయా మంచి కొవ్వెట్టేసి మాయా. అవునండి, వాళ్ళ అమ్మ ఈడు గురించే బాధపడుతుందండి. దుబాయ్లో ఉంటారు, పెద్ద ఉద్యోగం, ఎవరికి తెలీదు. మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరయ్యా. ఎప్పుడు ఇలాగే చెప్తావు, నువ్వేంటో నీ మాటలేంటో. చూడలేదే, మర్చిపోయాను. చూస్తాను ఉండు ఇప్పుడే. సరేలే, ఉంటాను. ఇక నుంచి ఆ చిరంజీవి కాదు, ఆ మహేష్ బాబు కాదు, ఆ సేటేరా నా హీరో ఇక నుంచి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదు అనుకునేను. అమ్మా బాధపడకండి, ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తం ఏమైందో. ఏవయ్యా రమేష్, నీ షేర్ పట్టుకెళ్ళవయ్యా, కాపలా కాయలాగా సత్తున్నావు.